విజయసాయిరెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత నేను మొన్న ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు వైసీపీ ప్రకంపనాలు సృష్టించే పరిస్థితిలో ఉంది. ఆ పార్టీకి ఎవరైతే ఒకప్పుడు బ్యాక్ ఎండ్గా ఉండి పునాదులు వేశారో వాళ్ళు ఈరోజు ఆ పార్టీ పతనాన్ని కోరుకుంటున్నారు అని చెప్పాను. అని మీరు ఎవరు కూడా నమ్మలా. అయితే ఇప్పుడు వాస్తవ విషయం అందులో క్లియర్గా కనిపిస్తుంది. ఈ మధ్య నేను మొన్న చేసినప్పుడు ఒకటి పెట్టా, సాయి లీక్స్ అని చెప్పేసి పెట్టేశా. కానీ ఎవరు కూడా అది పెద్దగా ఏముందులే అంత లేదు అనుకున్నారు. కానీ తాజాగా ట్విట్టర్ వేదికగా, అంటే సపోజ్ ఇప్పుడు ఒకప్పుడు ట్విట్టర్ సాయిరెడ్డి, ఇప్పుడు ఎక్స్ వేదికగా సాయిరెడ్డి వైసీపీ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటల తూటాలు పేల్చాడు. మామూలుగా కాదు. వైఎస్ఆర్సీపీ అంటే అంటారు కదా, మొగుడు చచ్చి ఒకడు ఏడుస్తే రంకు మొగుడు వచ్చి రాయేసాడు అన్నట్టు ప్రస్తుతం 11 సీట్లతోటి సతమతం అవుతున్న వైసీపీకి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న వైసీపీకి విజయసాయిరెడ్డి తాజాగా తన ఎక్స్ వేదికగా తన ఎక్స్ పార్టీని రఫ్ఫాడించి పడేశాడు. అందులో ఆయన ఏం పెట్టాడో ఒకసారి చూడండి. ఈ వీడియోలోకి మనం వెళ్లే ముందు, దీని మీద పూర్తి విశ్లేషణకు వెళ్లే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మొత్తం మీద ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. పూర్వకాలంలో మహారాజులు కోటలో ఉండేవాళ్ళు. కోటలో ఉన్నటువంటి రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసిందంటే, ఆహా రాజా, ఓహో రాజా, నువ్వు మహారాజువి అంటూ పొగడ్తలతోటి రాజు కళ్ళకి గంతలు కట్టింది. గత 2019-24 దాకా అదే చేశారు. సో అదే చెప్పాడు. అలా గంతలు కట్టి తమ ఆటలు సాగించుకునేది. దీంతో రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహారాజు తెలివైన వాడైతే, అంటే అండర్లైన్ చేయండి, తెలివైన వాడైతే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకి తానుగా తెలుసుకునేవాడు. వారి మీద వేటు వేసేవాడు. రాజ్యాన్ని కాపాడుకుని, అంటే ఎవరైతే కోటరీ ఉండేవాళ్ళో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ తద్వారా వాళ్ళే రాజుకి నేనే ఒక అనుసంధానకర్తగా ఉంటాను అని చెప్పి వాళ్ళ పనులు సెటిల్మెంట్లు చేసుకొని, అప్పట్లో అయితే పనులు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు సెటిల్మెంట్లు చేసుకొని డబ్బులు పోగేసుకొని మొత్తం ఆ నెపాన్నంతా కూడా రాజు మీద తోసేసేవాడు. రాజుగారు చేతగాంతనం వల్ల జరిగింది అని చెప్పేవాడు. సో వాళ్ళ పనులు గడుపుకునేవాడు. అదే ఏమంటున్నాడంటే, నిజమైనటువంటి రాజు అయితే దాని మీద మారువేషంలో వెళ్ళి అక్కడ పరిస్థితులు తెలుసుకొని ఎవడైతే ఇలా అతి చేస్తున్నాడో వాడి మీద వేటు వేసేవాడు. రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజలకు మనసెరిగి వారి ఆకాంక్షల్ని అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యమైనా జరిగేది ఇదే అని ఎక్సలెంట్ వర్డ్స్ చెప్పాడు విజయసాయిరెడ్డి గారు. పాపం గతంలో ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ మీద రెట్టలేసేవాడు పాపం మన విజయసాయిరెడ్డి. జనసేన మీద వాళ్ళ మీద రెట్టలేసేవాడు. ఇప్పుడు ఎక్స్ నాయకుడు అయిన తర్వాత ఎక్స్ వేదికగా తన ఎక్స్ పార్టీకి చురకలు అంటిస్తున్నాడని చెప్పాలి. అందుకని నేను గతంలో చెప్పా, సాయి లీక్స్ అనేది ఇంకా చాలా ఫేమస్ అవబోతుంది. ఎందుకంటే నిన్న ఆయన మద్యం కుంభకోణంలో సూత్రధారి ఎవరయ్యా అంటే కసిరెడ్డి అని చెప్పాడు. అట్లాగే పోర్టులో ఎవడయ్యా బెదిరింపులు దిగిందంటే విఖ్యాత రెడ్డి అని చెప్పేసి, నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సరే, అవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మింగుడు పడినటువంటి పరిస్థితి. ఈ మధ్య వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆయన ట్విట్టర్ పెడితే ఏదో పెడుతున్నారు, కింద ఎక్స్లోకి వెళ్ళి పెడుతున్నారు, మీరు గతంలో పార్టీకి సేవ చేశారని మిమ్మల్ని వదిలేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒరే పిచ్చముండా కొడకల్లారా, మన గుట్టు తెలిసినోడి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగిరెగిరి పడ్డామనుకో వాడు మన గుట్టు విప్పితే మన పార్టీ పునాదులే కూలిపోతాయి. అర్థమైందా? కాబట్టి ముందు మీరు తెలుసుకోవాల్సింది, విజయసాయిరెడ్డిని మీరు బ్లాక్మెయిల్ చేయటం కాదు, విజయసాయిరెడ్డిని మీరు బతిలాడుకోవడం నేర్చుకోండి. లేకపోతే మీ వైసీపీ పరిస్థితి గోదావరిలో సుడిగుండంలో నెట్టేసిన పడవ టైప్ అయిపోయింది. నేను ఎంత పెద్ద గజితగాన్ని ఎట్లాగైనా ఏదగలుగుతానని చెప్పి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడితే ఖచ్చితంగా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సరే, అసలు విజయసాయిరెడ్డి ఈ కోటరీ ఏంటి, ఇదంతా ఏంటి అని అంటే, విజయసాయిరెడ్డి కోటరీ అనేది అసలు ఓపెన్గా చెప్తున్నా, విజయసాయిరెడ్డి చెప్పింది ఎవరి గురించి అయ్యా అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గురించి.
ఈ సజ్జల రామకృష్ణ అనేటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి మధ్య ఒక అడ్డుగోడలా నిలబడ్డాడు. జగన్ మనసులో విజయసాయి రెడ్డిని లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గత 3 ఏళ్లుగా ఎన్నో అవమానాలను బరాయిస్తూ విజయసాయి రెడ్డి చేసేటువంటి, ఎందుకంటే నాయకులు అన్నాక చిలక్కొట్టులు అవన్నీ చాలా వస్తుంటాయి, వాటన్నిటిని కూడా ఉచితంగా ఎప్పటికప్పటికి జగన్మోహన్ రెడ్డికి చేరవేయటంలో జగన్ మరియు విజయసాయి రెడ్డి మధ్య పొగబెట్టడంలో సజ్జల విజయం సాధించాడు. దాని ఫలితంగానే ఆయన ఇప్పుడు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సరే, వెళ్ళిపోయినా మంచి నీతి సూత్రం చెప్పాడు. వాస్తవంగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఎవడు పొగిడినా, చంద్రబాబు నాయుడిని తిట్టినా, పవన్ కళ్యాణ్ని తిట్టినా, లోకేష్ని తిట్టినా, లేకపోతే టీడీపీ నాయకులు ఇళ్ల మీద దాడికి వెళ్ళినా, జనసేన పార్టీ మీద దాడికి వెళ్ళినా వాళ్ళని సంతృప్తి పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి అలవాటు చేసుకున్నాడు. అది స్టార్టింగ్లో అలవాటు అయిన తర్వాత ఇక ప్రతి వాడు పనిచేయటం మానేసి జగన్మోహన్ రెడ్డికి భజన కొట్టడం మొదలుపెట్టాడు. ఇట్లాగా జగనన్న నీ అంతటోళ్ళు లేరు, జగనన్న నువ్వు తోపు, జగనన్న నువ్వు సంస్కరణలతోటి ఆరాధ్యుడివి, అట్లాగే జగనన్న ఒక టార్చ్ బ్యారరు, జగనన్న 151 సీట్లు కొట్టిన మొగోడు మొనగాడు, ఇది ఈ భజన చేయటం మొదలుపెట్టేసి అసలు పరిపాలన మొత్తం గాలి కొదిలేశారు. ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేయటం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం పెట్టేసుకున్నాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు, భూముల్ని కబ్జా చేస్తున్నాడు, కోట్లను తాకట్టు పెడుతున్నాడు, ఏ విధంగా జే ట్యాక్స్ల రూపంలో కోట్ల రూపాయల భోషణానికి వస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో మనం కూడా చక్కదిద్దుకోవాలి, మనం కూడా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి నాయకులు సేమ్ జగన్ని ఫాలో అయినట్టు ఫాలో అయ్యారు. ఎప్పుడైతే పరిపాలన గాలి కుదిలేశారు, దోపిడీ మొదలుపెట్టేశారు, ప్రభుత్వం పతనం అవటం మొదలుపెట్టింది. ఇక జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ, ఈ సజ్జల లాంటి వాళ్ళు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పాడు కదా, సార్ ఆహా అద్భుతం సార్, మీరు పెట్టిన పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్, నవరత్నాలతో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు సార్ అని చెప్పి జగన్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని మర్చిపోయాడు. ఏం జరుగుతుంది, మళ్ళీ 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేటువంటి పరిస్థితిని మర్చిపోయాడు. మర్చిపోవటంతో పాటు 2019లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లాగైతే నిర్వహించామో అట్లాగే మనం నిర్వహించగలుగుతాం. వ్యవస్థల్ని మేనేజ్ చేసైనా సరే వైసీపీ గెలవాలి అనేటువంటి దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇప్పటి నుంచే ప్రజల దాకా వై నాట్ 175 అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెలుసు. అలాగే ఆయన చుట్టూ ఉన్న కోటరీ కూడా తెలుసు, తాము ఓడిపోబోతున్నాం, ఘోర పరాజయం మా సొంతం కాబోతుంది అనేటువంటి భయం ఉన్న దాన్ని కప్పెట్టుకొని ఈ భజనగాలు చేసినటువంటి భజనతోటి ఆయన సిద్ధం సభలు కూడా పెట్టాడు. భారీ ఎత్తున ప్రభుత్వ ధనంతో పెట్టి కెమెరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఒక చోట 3 ఉంటే 300 మంది ఉన్నట్టు ఆ కెమెరాస్ని మేనేజ్ చేసి లైవ్ని కట్ చేసి, అట్లాగే చాలా చోట్ల జనాన్ని యాడ్ చేస్తూ, గ్రీన్ మ్యాట్లు వాడుతూ జనాన్ని యాడ్ చేస్తూ ఏదో ఒక కనికట్టు చేశాడు మొత్తం మీద. సో మొత్తం మీద ఈ విధంగా కల్పితాలతోటి బతికినటువంటి వాళ్ళు 2024 ఎలక్షన్స్కి వచ్చి బోర్ల పడిపోయి 11 సీట్లకు పరిమితం అయ్యారు. చివరికి ఎట్లాగైనా గెలవాలని గులకరాయి డ్రామా ఆడాడు. ఏవి కూడా ప్రజలు అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని దరిదాపులకు కూడా రానిలేని పరిస్థితి. ఎందుకంటే దౌర్జన్యం చేయడానికి అటు పక్క ఎన్డీఏ ప్రభుత్వం పైన అధికారంలో ఉంది, పొత్తులో భాగస్వాములై ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉండటంతో జగన్మోహన్ రెడ్డి కోట్రీ భజన్ తోటి రియాలిటీ తెలుసుకోలేక నష్టపోయాడు అనేది విజయసాయి రెడ్డి అభిప్రాయం. సో తాజాగా ఇప్పుడు ఏమంటున్నాడు, అయ్యా నువ్వు ఆ కోటరీని వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలోకి రా, ఆ సజ్జల గారిని వాళ్ళందరినీ వదిలేసి వస్తే నీకేంటో నిజాలు తెలుస్తాయి, లేకపోతే అసలు పార్టీ కూడా బతికే పరిస్థితిలో లేదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తిక్కలోడు అని చెప్పి సర్టిఫై చేశాడు విజయసాయి రెడ్డి. ఇప్పుడు వైసీపీ శ్రేణులు పంచెగ్గట్టి విజయసాయి రెడ్డి మీదకి వెళ్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేనల్లుడు బుద్ధి మేనమామకి ఎరకనా అన్నట్టు మీ బతుకేందో మీ చరిత్ర ఏందో విజయసాయి రెడ్డికి తెలియదా? అట్లాంటి విజయసాయి రెడ్డితో మీరు పెట్టుకుంటే మీకేమవుతుందో తర్వాత ఆలోచించుకోండి. బాబాయ్ హత్య కేసు, సూట్ కేసు కంపెనీలు, ఇవన్నీ షర్మిలాని ఎట్లా మెడబెట్టి బయటికి గెంటారు, ఇవన్నీ నోరు విప్పాడు అనుకో, రేపటి నుంచి రోజుకొక సాయి లీక్స్ ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఎందుకురా మన బొక్కలు తెలిసిన వాళ్ళతోటి మనం మక్కెలు మూసుకొని జాగ్రత్తగా గౌరవం ఇవ్వకపోతే మన బొక్క పగిలిపోతుంది.